గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. శరదిందువికాసమందహాసాం స్ఫురదిందీవరజోలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం అరవిందాసనసుందరీముపాసే. ప్రక్రాదనారదపరాశరపుండరీకవ్యాసాంబరీష శుకశౌనకభీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యాని మాన్ పరమభాగవతాన్ స్మరామి. 2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మాస ఫలితాలు చెప్పుకున్నాం. అయితే ఇదంతా కూడా జాతక భాగం. జాతక భాగంలో రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. ఈ రాశి ఫలాలు ఏమిటాయంటే జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఫలం వస్తుంది. ప్రతివాళ్ళు తన పేరును బట్టి నాది ఫలానా రాశి అండి అంటున్నారు. ఏదో ఇష్టం వచ్చిన పేరు పెట్టితే అది రాశి కాదు ఒకటి. తర్వాత జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేదేమో గోచారం, జన్మ లగ్నం పుట్టిన టైంను బట్టి వచ్చేది గ్రహచారం అంటారు. 2 ఉంటాయి. ఈ 2 కాక 3వది పోతుందండి. కొంత మనం ధర్మమైన సంపాదన అధర్మమైన సంపాదన 2 ఉన్నాయి. అధర్మమైన సంపాదన వల్ల మనకు గ్రహచారాలు గోచారాలు వస్తున్నాయి. ఈ పాపం వల్ల బాధలు పడుతున్నాం. ఈ పాపం వల్లే సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ పాపం ఏమిటో ముందు ఒక్కసారి చెప్పుకుందాం. అది చెప్పుకొని మరి జాతకాలు చూపించుకోవాల్సిందే, జాతకాలు చూడాల్సిందే, దైవాన్ని పూజించాల్సిందే, దైవాన్ని నమ్మాల్సిందే. దైవం అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు. జ్యోతిష్యం అంతకంటే ఖచ్చితంగా ఉన్నది. ఇందులో లేనిది ఏమీ లేదు. 2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు సింహరాశి ఫలితాలు. సింహస్య అధిపతి సూర్య, సింహరాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశి వాళ్ళకు సరిగా చెప్పాలంటే 2 గ్రహాలే బాగున్నాయి. శుక్రుడు కుజుడు తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేరు. ఈ రాశి వాళ్ళకి చాలా కష్టతరంగా కనబడుతోంది. ఈ రాశి వాళ్ళకి ఏమి చెప్పాలన్నా కూడా మంచి అవకాశం ఎక్కడ కనబట్టలేదు. అయితే కుజుడు ఏకాదశంలో ఉన్నాడు. ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు అయిపోతాయి. అప్పు చేయక తప్పదు. కుజుడు ఏకాదశంలో ఉండటం వల్ల అప్పు కూడా బాగా ఎక్కువగానే అప్పు చేయడం జరుగుతుంది. ఏ ఇల్లు పొలమో స్థలమో ఏదో ఖచ్చితంగా కొని తీరుతారు ఈ రాశి వాళ్ళు. అయితే ఏమండి, ఈ రాశి అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి చెబుతున్నా. మిమ్మల్ని పిలిచే పేరు నక్షత్రం కాదు. మీరు పుట్టిన తారీఖులో ఏ నక్షత్రం వచ్చిందో చూసుకోవాలి. ఆ నక్షత్రం అయితేనే ఇప్పుడు దానికి సంబంధించిన సింహరాశికి సంబంధించిన నక్షత్రం. మరి మఖ పుబ్బ ఉత్తర, మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం కలిసి ఈ సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఇల్లు స్థలమో పొలమో కొనుక్కోవడానికి ఎప్పటి నుంచో అనుకున్నది ఖచ్చితంగా నెరవేరడానికి అవకాశం ఉంది. కానీ 75 వంతులు అప్పు చేసుకునాల్సిందే. అయితే కొన్నంత మాత్రం చేత ఇబ్బంది వస్తుందంటే ఇబ్బంది రాదు. అప్పు పెరుగుతుంది, అప్పు తీర్చాల్సి వస్తుంది. కానీ అప్పు మాత్రం తీరుస్తారు. అప్పు తీర్చలేక ఆస్తి పోగొట్టుకోరు. అయితే బాగా కష్టపడతారు. టైం బాగాలేదు కాబట్టి చాలా ఇబ్బంది, చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఆస్తి మిగులుతుంది. కాదండి, ఇంత అప్పు చేసి 25 వంతుల నుండి 75 వంతులు అప్పు చేసి కొని ఈ బాధలు ఎక్కడ పడతాం అనుకుంటే ఈ 25 వంతులు కాదు 75 వంతులు అప్పు అవుతుంది. ఏదో అనవసరమైన దండగొచ్చి
నష్టపడిపోతారు. మీరు నష్టపడాలా లాభం పొందాలా అనుకుంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతక చక్రం వేయించుకోండి. రాశి గోచారం బాగుంది, జన్మ నక్షత్రాన్ని బట్టి గోచారం. జన్మ నక్షత్రం కరెక్ట్గా ఉంటే గోచారం అవుతుంది. కాదంటే అది కూడా లేదంటారా, మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ముందు మీ జాతకం చూపించుకోండి. ఇది మంచి సమయం. ఎందుకంటే ఏ కారు కొనుక్కోవటమో, ఇల్లు కొనుక్కోవటమో, పెళ్లి చేసుకోవటమో, చదువు పూర్తయి ఉద్యోగానికి పోవటమో, ఇటువంటివి 4 కూడా ప్రతి వ్యక్తికి కూడా చాలా అవసరమైనటువంటి విషయాలు. వీటి నుంచి నష్టపడకుండా బయటపడాలి అంటే మాత్రం జాతకంలో ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? శనికి 19,000 జపం చేయించుకొని, నల్ల నువ్వుల దానం, రాహుకి 18,000 చేయించుకొని, మినుగుల దానం, గురువుకి 16,000 జపం చేయించుకొని, శనగల దానం, బుధుడికి 17,000 జపం చేయించుకొని, పెసల దానం, రవికి 6,000 జపం 7,000 రవికి 6,000 జపం చేయించుకొని, గోధుమల దానం, కేతువుకి 7,000 జపం చేయించుకొని ఉలవల దానం ఇవ్వాలి. అయితే ఇది అప్రస్తుతం. ఎందుకంటే మీది గోచారం కరెక్ట్ అవునో కాదో మీ జన్మ నక్షత్రం వస్తే కానీ తెలియదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు చేయించుకోమన్నారండి, మేము చేయించుకున్నామండి అంటాం కాదు. మీ జన్మ నక్షత్రం నేను చెప్పానే, మాక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం. ఈ 9 పాదాల్లో ఈ 3 నక్షత్రాల్లో ఆ తగిన పాదాలు అయితేనే మీరు ఈ జపం చేయించుకోవటం అవసరం. అట్లా కాకపోతే ముందు జన్మలగ్నం కూడా ఎట్లా ఉందో చూసుకోవాలంటే మీ జాతకం వేయించుకొని, మీ జాతకం చూసుకొని దాని ప్రకారం ప్రవర్తించడం చాలా అవసరం. అయితే ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు. కాబట్టి ఈ రాశివాడు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివ ప్రదక్షిణం చేయండి. ఈశ్వరుడికి అభిషేకం చేస్తూ ఉంటే ఆ అభిషేక తీర్థం తీసుకోండి. సోమవారం కనీసం ఈశ్వర అభిషేకం చేయించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. నవగ్రహాలకి తప్పనిసరిగా ప్రదక్షిణ చేయండి. నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణ చేసి బయటకు వచ్చిన తర్వాత మాత్రం కాళ్ళు కడుక్కోవద్దు. ఇంటికి వెళ్ళంగానే కూడా కాళ్ళు కడుక్కోవద్దు. కొంచెంసేపు కూర్చున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కాళ్ళు కడుక్కోవటం మంచిది. ఆ చెప్పిన విధంగా కనుక చేయకపోతే మీరు గుళ్ళోకి పోకపోయినా పర్వాలేదు, కానీ గుళ్ళోకి పోయి పాపం మూట కట్టుకున్న వాళ్ళు అవుతారు. ఏమిటి? గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవాలి, గుళ్ళో ప్రదక్షిణాలు చేయాలి. అంతా అయిన తర్వాత గుళ్ళో ఒక 5 నిమిషాలనే కూర్చొని భగవంతుని స్మరించాలి. తర్వాత ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర కూడా కొంతసేపు కూర్చొని భగవంతుని స్మరించి ఏదైనా తొక్కామని అనుమానం వస్తే అప్పుడు కాళ్ళు కడుక్కుంటే మీకు సత్ఫలితం వస్తుంది. కాబట్టి ఈ రాశివాళ్ళు ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్తసాముద్రి ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీరు తప్పనిసరిగా చూపించుకుంటేనే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. స్వస్తి.